నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. కోల్ ఇండియా అధికారులతో సమానంగా సింగరేణి అధికారులకు పీఆర్పీ బకాయిలు, వేతన సవరణ, అలవెన్సులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సిఎంఓఏఐ సింగరేణి బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆర్జీవన్ జీఎం కార్యాలయం ముందు అధికారులు సోమవారం రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ఈ రోజు నుంచి జూలై 13 వరకు జరిగే ఈ దీక్షల్లో ఆర్జీవన్ ఏరియాలోని అన్ని యూనిట్ల ఎగ్జిక్యూటివ్లు విడతల వారీగా పాల్గొననున్నారు. సిఎంఓఐ ఎస్సీఎల్ బ్రాంచ్ అధ్యక్షుడు లక్ష్మీపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి పెద్ది నరసింహులు, ఉపాధ్యక్షుడు పొనుగోటి శ్రీనివాస్ నాయకత్వం వహించగా, మొదటి రోజు దీక్షలో ఆర్జీవన్ ఇన్ఛార్జ్ అధ్యక్షుడు డాక్టర్ విష్ణుమూర్తి, ప్రధాన కార్యదర్శి కోల మల్లేశం, OCP5 డిప్యూటీ ఎస్సీ రమేష్, JDK2 ఇన్ఛార్జి డిప్యూటీ మేనేజర్ సల్మాన్ ఖాన్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోల మల్లేశం మాట్లాడుతూ 2022 నుండి 25 వరకు 3 సంవత్సరాలకు సంబంధించిన పీఆర్పీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, కోల్ ఇండియాలో అమలు చేస్తున్న విధంగా పే అప్గ్రేడేషన్ కల్పించాలని, అన్ని అలవెన్సులు, ప్రయోజనాలు సమానంగా అమలు చేయాలని, ఐఐటి, ఐఐఎం ఫీజు రియంబర్స్మెంట్తో పాటు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టామని, యాజమాన్యం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిఎంఓఐ నాయకులు, అధిక సంఖ్యలో ఎగ్జిక్యూటివ్లు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. మన సింగరేణి అధికారుల యొక్క న్యాయమైన కోరికలు అంటే మనం ఎక్స్ట్రా ఏం అడగట్లేదు. మన జీతంలో భాగము మన న్యాయంగా రావాల్సిన వాటిని మాత్రమే అడుగుతున్నాం. అట్లాంటివి న్యాయమైన పీఆర్పీ కానీ, పేబులేషన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా గత 2.5 సంవత్సరాల పెండింగ్లో ఉన్నాయి. మనం అనేక మార్లు మన యాజమాన్యానికి, ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు, మంత్రులకు చాలాసార్లు తిరగడం జరిగింది. తిరిగి చాలా ఓపిక పెట్టినాం. ఎందుకంటే అధికారులం అంటే మేనేజ్మెంట్ అనుకున్నాము, కమిటీలో మనము మెయిన్ అనుకొని ఇన్ని రోజులు అయినా కూడా మన కనీసం మనది పరిష్కరించడానికి కూడా ఏమాత్రం వాళ్ళు చొరవ చూపించట్లేదు. కాబట్టి చివరిగా నిరసన కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించడం జరిగింది. దీనిలో భాగంగా 17, 19, 22 ఈ 3 రోజులలో ఫస్ట్ రామగుండం రీజియన్లో, తర్వాత బెల్లంపల్లి రీజియన్లో, తర్వాత కొత్తగూడెం రీజియన్లో మహా ర్యాలీలు సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. అధికారులు అందరూ రోడ్ల మీదకి వచ్చిండ్రు. అయినా కూడా మన మేనేజ్మెంట్ మన చర్చలకు కానీ, తర్వాత చేస్తామని కానీ ఎట్లాంటి హామీ రాకపోవడం వల్ల ఈ రోజు నుండి రిలే నిరాహార దీక్షలు స్టార్ట్ చేస్తున్నాం. దీనిలో భాగంగా మేము ఇప్పుడు RG2 ఏరియాలో మన జనరల్ మేనేజర్ గారి కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు స్టార్ట్ చేసినాం. అధికారులు అందరూ బాధతోటే చేస్తున్నారు. ఇప్పటికైనా మన మేనేజ్మెంట్ మన సమస్యలు పరిష్కరించాలని. నమస్తే సార్. సింగరేణిలో దాదాపు 2400 మంది ఆఫీసర్లు పనిచేస్తున్నారు. 1974 నుంచి కోల్ ఇండియాలో ఏదైతే వేతనాలు ఇస్తున్నారో ఆ వేతనాలు మా బోర్డు అప్రూవ్ చేసి కోల్ ఇండియా సింగరేణిలో ఉన్న ఆఫీసర్స్కు పే చేస్తున్నారు. ఆ విధంగానే పే చేయాలని మేము మా యొక్క యాజమాన్యాన్ని ప్రార్థన చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య మాకు కోల్ ఇండియాలో పే అప్గ్రేడేషన్ జరిగింది. ఎందుకంటే 2017 పే స్కేల్ అయినప్పుడు మాకు సరి అయిన విధంగా జరగకపోవడం వల్ల, DPC గైడ్లైన్స్ ప్రకారంగా చేయకపోవడం వల్ల 2023 నుంచి అమలుపరిచి ఆల్రెడీ కోల్ ఇండియాలో ఆఫీసర్లందరికీ పెరిగిన వేతనాలు ఇస్తున్నారు. 2023 నుంచి ఏరియర్స్ కూడా వాళ్ళకు ఇస్తున్నారు. మాకు కూడా అదేవిధంగా ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే కోల్ ఇండియాలో ఉన్న వాళ్ళకన్నా మాకు ఎక్కువ కష్టం ఉంది. మా ఈ స్లీపర్ మైన్స్, మా యొక్క మైన్స్ యొక్క గ్రేడెట్ ఎక్కువ ఉంటుంది, OB రిమూవల్ రేషియో ఎక్కువ ఉంటుంది. కోల్ ఇండియాలో OB రిమూవల్ రేషియో తక్కువ ఉంటుంది. వాళ్ళకు కష్టం తక్కువ, మాకు కష్టం ఎక్కువ. అయినా అప్పటికి మాకు వాళ్ళ మాదిరిగా జీతాలు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎంతోమంది మన సింగరేణిలో యంగ్ ఆఫీసర్స్ సింగరేణి ఎంప్లాయీస్ యొక్క పిల్లలే. ఆ విధంగా మాకు ఈ ప్రాంతంలో ఉన్న జూనియర్ ఆఫీసర్స్ ఆల్మోస్ట్ 1600 మంది ఉన్నాము. 1600 మందిలో 90% సింగరేణి కార్మికుల యొక్క పిల్లలమే. ఇంతకు సల్మాన్ ఖాన్ కూడా వాళ్ళ నాన్న కూడా మన OC3లో కార్మికుడే. మా అన్న కూడా సింగరేణిలో పనిచేసిండు. సార్ వాళ్ళ ఫాదర్ కూడా కార్మికుడే. మేమందరము కార్మికుల పిల్లలమే. మాకు అన్ని యూనియన్లు సపోర్ట్ చేస్తున్నాయి. AITUC, INTUC,
టీబీజీకేఎస్, హెచ్ఎంఎస్ అన్ని యూనియన్స్ మాకు సపోర్ట్ చేసినాయి. వాళ్ళ యొక్క లెటర్ ప్యాడ్స్ మీద కూడా వాళ్ళు రాసి ఇవ్వడం జరిగింది. అయినా కానీ మేనేజ్మెంట్ మాకు వేతనాలు ఇవ్వకపోవడం వల్ల ఒక్కొక్కరము ఎక్కువ మొత్తంలో నష్టపోతున్నాము. రిటైర్మెంట్ అయిన ఆఫీసర్స్కి పెన్షన్లో కూడా బాగా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ యాజమాన్యము తక్షణమే స్పందించి మా యొక్క వేతన సవరణ వెంటనే చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా చాలామంది కొత్తగా జాయిన్ అయిన ఆఫీసర్లు కోల్ ఇండియాలో గేట్ క్వాలిఫై అయ్యి కోల్ ఇండియాలో ఉద్యోగం వచ్చినా, ఎందుకంటే సింగరేణి మాదని ఇక్కడ దగ్గర ఉంది అని సింగరేణిలో జాయిన్ అవుతున్నారు. అందువల్ల వాళ్ళకు విపరీతమైన నష్టం జరుగుతుంది. ఎందుకంటే అన్ని విధాలుగా క్వాలిఫికేషన్స్ ఉంది. కోల్ ఇండియాలో ఆఫీసర్స్కు ఉన్న క్వాలిఫికేషన్స్ మాకుండి మేము నష్టపోతున్నాము. కావున దయచేసి యాజమాన్యము మాకు కోల్ ఇండియా మాదిరిగా వేతనాలు ఇవ్వాలని ప్రార్థన. సింగరేణి విభాగము వేరే విభాగాలు అన్నీ కూడా ఈరోజు నిరాహార దీక్ష కూర్చున్నాము. గతంలో ప్రధానంగా మేము యాజమాన్యాన్ని అన్ని విధాలు రిక్వెస్ట్ చేశాము. కానీ మా ప్రాబ్లమ్స్ సరైన రీతిలో వారు స్పందించలేకపోయారు. దానికి నిరసనగా ఈ రోజు నుండి 14 రోజులు ఈ రిలే నిరాహార దీక్షలు చేద్దామని చెప్పేసి అసోసియేషన్ పిలుపు మేరకు కూర్చోవడం జరిగింది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే 22, 23, 24, 25 సంవత్సరాల్లో పిఆర్పి బకాయిలను ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. గత ప్రభుత్వం కూడా వాటిని రిలీజ్ చేసింది. కోర్టు ద్వారా కూడా దాన్ని మేము పొందాము. కానీ ఈ ప్రభుత్వం రిలీజ్ చేయట్లేదు. అలాగే కోల్ ఇండియాలో మాదిరిగా పే అప్గ్రేడేషన్ అమలు చేసినప్పటికీ మా యాజమాన్యము మాకు ఇక్కడ అమలు చేయట్లేదు. మేము చాలా నష్టపోతాము. పిఆర్పి అనేది మా సాలరీలో భాగము. దాన్ని ఇమీడియట్ రిలీజ్ చేయాలి. పే అప్గ్రేడేషన్ వెంటనే అమలు చేయాలి. అలాగే కాకుండా సింగరేణిలో పనిచేసే కార్మికులు కానీ అధికారులు కూడా ఒకే ఫ్యామిలీగా ఉంటాం కాబట్టి వారికి ఇచ్చిస్తున్నటువంటి ఐఐటి, ఐఐఎం ఫ్రీ రియంబర్స్మెంట్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదే కాకుండా సీఏలో అమలు చేసిన అన్ని అలవెన్స్లు సింగరేణి కాలుష్యం గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాము. మరి ముఖ్యంగా స్ట్రక్చర్ మీటింగ్ జరిగి గత 8 నెలలు అయింది అధికారులతో, కానీ ఇంతవరకు కూడా అప్గ్రేడ్ చేయట్లేదు, దాన్ని అమలు చేయట్లేదు. ఇలాంటి అన్ని కూడా అమలు చేయాలని కోరుకుంటున్నాము. జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.